ప్రభుత్వ ప్రాధాన్య పథకాల క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారునికి అందుతున్నది లేనిది తెలుసుకోవడంతో పాటు అలాగే వివిధ పథకాల అమలులో ప్రజలకు అవగాహన కల్పించి సమస్యలను తెలుసుకునేందుకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ పథకాల ఫలితాలు లబ్ధిదారులకు అందాలంటే అన్ని పథకాలను పగడ్బందీగా అమలు చేయాలని, అప్పుడే లబ్ధిదారులకు సరైన విధంగా లబ్ధి చేకూరుతుందన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర రంగాలలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, లబ్ధిదారుల నుండి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అధికారులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమపద్ధతిలో విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరినీ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని, ఎట్టి పరిస్థితులలో లబ్ధిదారుణ్ణి మర్చిపోకూడదని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మేలు చేసేందుకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు రొటీన్ పనులపై కాకుండా అదే పనిని ఇతర ప్రాంతాలలో ఎలా చేస్తున్నారో అధ్యయనం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని ప్రజలకు చేకూర్చేందుకు కృషి చేయాలని, ఇందుకు గాను వినూత్నంగా ఆలోచన చేయాలని తెలిపారు. ఇందుకు సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించుకోవాలని, అప్పుడే ఆశావాద ఫలితాలు వస్తాయని చెప్పారు. పథకాల అమలులో వివిధ శాఖలు సమ్మిళితంతో అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలు అమలులో జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాల పట్ల అభినందిస్తూ నిధులు లేకున్నప్పటికీ సమర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. అధికారులు ఆర్థిక విషయాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉంటూ పథకాలను అమలు చేయాలని, చిన్న చిన్న మరమ్మతులు వంటి వాటికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ద్వారా డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులను వినియోగించుకోవాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులతో పాటు విద్యార్థులు దోమల బారిన పడకుండా మస్కిటో నెట్లు, డోర్లు, చిన్న చిన్న మరమ్మతులని చేపట్టాలని సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లాలో 99 రోజుల పాటు ఆయా అంశాల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక అధికారికి వివరించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను జిల్లా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారికి వివరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రత్యేక అధికారి తిలకించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, ట్రైన్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, డిఎఫ్ఓ రాజశేఖర్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ చాలా సీరియస్గా, చాలా డెడికేటెడ్గా కండక్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, నోడల్ డిపార్ట్మెంట్లో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి డిస్టిక్లో చాలా సిస్టమేటిక్గా ఒక గైడ్లైన్స్ ప్రకారం ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ SOPs ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం ఇది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ స్టేట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరిగింది.
రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేయాలని చెప్పేసి ముందు అంతా స్టేట్ లెవెల్లో డిస్కషన్స్ చేసిన తర్వాత దీని గైడ్లైన్స్ తయారు చేసేసి మరి కలెక్టర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ అక్కడ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ మరి కలెక్టర్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఈ ఒక ఫస్ట్ వాళ్ళ లెవెల్లో వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. గౌరవ మంత్రులు అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు అందరూ ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆఫీసర్స్కి గైడెన్స్ ఇవ్వటం, అట్లాగే ఆఫీసర్స్కి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడంలో ఫస్ట్ హెల్ప్ చేశారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్పంచెస్, కొత్త సర్పంచ్లు ఎలెక్ట్ అయ్యారు, వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఈ 99 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా తయారు చేసామంటే 6 మార్చ్ నుంచి 12 జూన్ వరకు, అంటే మార్చ్ 6వ తేదీ నుంచి 12 జూన్ వరకు ఈ ప్రోగ్రామ్ 10 థీమ్లు అంటే 10 యాక్టివిటీస్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాం. ఒక వారం హెల్త్ మీద, ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక వారం ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మీద, మరొక వారము స్పోర్ట్స్ మీద, అట్లాగే ఒక వారము వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. స్టేట్ అంతా సేమ్ ఒకటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక థీమ్ స్టేట్ అంతా ఒక వారం సేమ్ థీమ్ నడిచింది. మళ్ళీ గ్రామ సభలు పెట్టుకున్నాము. దీంట్లో మండల స్థాయి లెవెల్, మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏంటంటే గవర్నమెంట్ ప్రెజెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అంటే బెనిఫిషరీ, మనకు లబ్ధిదారులు తాలూకా స్కీమ్స్ గవర్నమెంట్కి ఏమేమి ఉన్నాయి, డిపార్ట్మెంట్ వారీగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అందరికి తెలియచేయాలి. అట్లాగే ఆ స్కీమ్ తాలూకా బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు, ఎంతమందికి ఆ స్కీమ్ తాలూకా బెనిఫిట్ వచ్చిందో, ఎంతమందికి ఇంకా ఆ స్కీమ్ తాలూకా బెనిఫిట్ రావాలి, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికి కారణం ఏంటి, దాని ఫేస్ మేనర్లో ఎట్లా ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్ అందరికీ మనము పర్కులేట్ చేయాలి, అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా డీటెయిల్గా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఈ 10 థీమ్స్ 12 జూన్ వరకు మనం కండక్ట్ చేసేసి మళ్ళీ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఆసిఫాబాద్ డిస్టిక్ స్టేట్ లెవెల్ అంతా ప్రోగ్రామ్, మళ్ళీ దాని తర్వాత ఫాలోడ్ బై 2nd జూన్ ప్రోగ్రామ్. అండ్ 2nd జూన్ తర్వాత కూడా 12 జూన్ వరకు ఎన్వైర్న్మెంట్ వీక్ కానీ ఇంకా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. ఓవరాల్ స్టేట్ అంతా చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా ఇన్ఫర్మేషన్ మేము కంపైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఈ ప్రోగ్రాము ఇక్కడితో ఆగదు, ఇక్కడితో క్లోజ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కాంటిన్యూస్గా ఉండాలి. ఎందుకంటే ఇంత మోటివేషన్తో ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్కి వెళ్ళారు, ఒక వారం అంతా ఆ థీమ్ మీద అంతా ఎఫర్ట్ పెట్టారు, పెటిషన్స్ రిసీవ్ చేసుకున్నారు, మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వాళ్ళ గ్రామాలకి వెళ్ళి వాళ్ళు మన పబ్లిక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. కాబట్టి ఆ సమస్యలు మనం పరిష్కారం చేయాలంటే ఈ కాంటిన్యూస్ యాక్టివిటీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక నిర్ణయంకి వచ్చింది. దట్ ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. సెక్రటరీ లెవెల్, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయటము. ఆ స్పెషల్ ఆఫీసర్ డిస్టిక్ వెళ్ళాలి. డిస్టిక్ వెళ్ళిన తర్వాత ఆ డిస్టిక్లో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాము కలెక్టర్ గారు, ఎస్పీ గారు డిస్టిక్ మెషినరీ ఎట్లా కండక్ట్ చేశారని చెప్పేసి ఒక రివ్యూ పెట్టడం. మళ్ళీ ఆ రివ్యూ పెట్టడం ఉద్దేశం అని అంటే ఓన్లీ రివ్యూ పెట్టడం ఉద్దేశం కాకుండా
ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకుందామని చెప్పేసి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి స్పెషల్ ఆఫీసర్స్ని పంపడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు మరి నాకు ఇక్కడ నల్గొండ డిస్టిక్లో మరి నాకు పంపడం జరిగింది. అట్లాగే నేను ఈ డిస్టిక్ వచ్చి మార్నింగ్ గౌరవ మంత్రి గారిని కలవటం జరిగింది. అట్లాగే కొంతమంది గౌరవ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరితో ఫోన్లో డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్లస్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరితో రివ్యూ పెట్టడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ నల్గొండలో కూడా చాలా మంచిగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రతి థీమ్ చాలా డీప్గా స్టడీ చేయడం జరిగింది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కలెక్టర్ గారితో టచ్లో ఉన్నాను. సో చాలామంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ కాకుండా ఆనరబుల్ చైర్మన్స్ కింద సర్పంచ్ లెవెల్లో కూడా గ్రామాల్లో కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మరి వారు కూడా చాలా ఎనర్జీతో, చాలా మోటివేషన్తో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము, మళ్ళీ పెటిషన్స్ రిసీవ్ చేసుకోవటం, ప్రాబ్లమ్స్ కంపైల్ చేయడం. అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో టోటల్ స్టేట్ అంతా ఫిగర్స్ కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కడ కూర్చున్న హెల్త్ సెక్రటరీ గారు ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే 99 డేస్ ప్రోగ్రామ్ ఇక్కడితో ఆగుతుంది. ఇది కాంటిన్యూస్ ప్రోగ్రామ్, కాంటిన్యూస్ ఫాలోఅప్ ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. నల్గొండ డిస్టిక్ చూసినట్లయితే ఇక్కడ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. మరి ఓవరాల్ ఏంటంటే మరి దీంట్లో చాలామందికి జాబ్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్లో అంటే 591 మంది జాబ్ సీకర్స్ సక్సెస్ఫుల్ ఎంప్లాయ్మెంట్కి షార్ట్ లిస్ట్ అయ్యారు. వాళ్ళకి జాబ్ లెటర్స్ ఇస్తున్నారు. అట్లాగే చాలా రోడ్ సేఫ్టీ కోసం మళ్ళీ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయటము, ఆ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా విజిట్ చేయటము, దానికి పరిష్కారం చేయటము అనేది కూడా ఎస్పీ గారు మార్నింగ్ మొత్తము డీటెయిల్గా వారు చెప్పడం జరిగింది. అట్లాగే చైల్డ్ మ్యారేజెస్, ఇవి 22 చైల్డ్ మ్యారేజెస్ వీళ్ళు ప్రివెంట్ చేయడం జరిగింది. చాలామంది యాంటీ డ్రగ్ ర్యాలీలో చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయ్యారు. అంటే ఇది చిన్న ఇష్యూ కాదు. యాంటీ డ్రగ్ ర్యాలీలో సే నో టు డ్రగ్స్ అని ఒక క్యాంపెయిన్ పెట్టాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ చాలా మిస్యూజ్ అవుతున్నాయి, చాలా స్ప్రెడ్ అవుతుంది ఈ డ్రగ్ అబ్యూస్. కాబట్టి మరి వాళ్ళు ఆ ర్యాలీలో పాల్గొంటే స్టూడెంట్స్ వాళ్ళ మైండ్లో మేము డ్రగ్స్ తీసుకోము అని వాళ్ళ మైండ్లో ఇప్పటి నుంచి మనము సెట్ చేసేస్తే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ అది వాళ్ళకి ఉపయోగం. అట్లాగా స్కూల్స్లో చిన్న చిన్న రిపేర్స్ చేయటము, హాస్టల్స్ రిపేర్ చేయటము, డైట్ మంచిగా పెట్టడం, ఇన్స్పెక్షన్ చేయటం, ఆఫీసర్స్ పర్సనల్గా వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ ఎట్లా ఇది వంట చేయటం జరిగింది, ఎట్లా క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారని చెప్పేసి మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేశారండి. అట్లాగే హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్స్ రిపేర్స్ కానీ అక్కడ క్వాలిటీ హెల్త్ కేర్ ఎట్లా ఉందని చెప్పేసి దాని మీద కూడా టీమ్స్ వీళ్ళకి వెళ్ళి మరి వరల్డ్ హెల్త్ డే రోజు, యోగా డే రోజు అన్నీ మరి యాక్టివిటీస్ ఇక్కడ సిస్టమేటిక్గా మరి ఇందాక కలెక్టర్ గారు ఆఫీసర్స్ చెప్తుంటే ఇది చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే ఫైల్స్ రొటీన్గా కూడా మేము క్లియర్ చేస్తాం ఆఫీసర్స్, కానీ ఇక్కడ డ్రైవ్ పెట్టుకున్నాం. అంటే పెండింగ్ ఫైల్స్ చాలా గవర్నమెంట్లో ఉంటాయి, కొన్ని పాత ఫైల్స్ ఉంటాయి, వాటి మీద చర్య తీసుకోవటం అనేది అది మనము దానికి కొంతమంది ఏంటంటే బిజీలు టైం ఉండదు, మరి ఇది ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు. కానీ ఒక 10,000 వరకు ఫైల్స్ క్లియర్ చేయడం జరిగింది. శానిటేషన్ పంచాయతీరాజ్ కానీ గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ మనం రొటీన్గా కూడా మన ఆఫీసర్స్ స్టాఫ్ కింద లెవెల్ వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈ 90 డేస్లో స్పెషల్ ఒక శానిటేషన్ వీక్ పెట్టడం జరిగింది. ఆ వీక్లో ఇక్కడ దాదాపుగా 1,00,000 కిలో వేస్ట్ మరి తీయటం జరిగింది పట్టణాలు కానీ గ్రామాల్లో. అట్లాగే గాంజా సీజ్ చేయటం ఎస్పీ గారు చెప్తున్నారు. సో మనకి ఏంటంటే బ్యాంక్ లింకేజ్, డ్వాక్రా మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ మహిళలకి ఒక
162 కోట్లు బ్యాంక్ లింకేజ్. అంటే దీని అర్థం ఏంటంటే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, చాలా ఫిగర్స్ ఉన్నాయి. టోటల్ చాలా ఆఫీసెస్ ఈ ఆఫీస్ చేశారు. అట్లాగే ఏంటంటే మరి దీంట్లో HPV హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సినేషన్ వైరస్, దాని వ్యాక్సినేషన్ రొటీన్ మోడ్లో కండక్ట్ చేయకుండా మిషన్ మోడ్లో కండక్ట్ చేసి చాలామందికి ఆ వ్యాక్సినేషన్ ఆ టీకాలు ఇవ్వటం ఆడపిల్లలకి ఇవ్వటం జరిగింది. అంటే దానివల్ల రేపు ఫ్యూచర్లో ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 0 అవుతాయి. ఆ వ్యాక్సినేషన్ తాలూకా అబ్జెక్టివ్. అంటే ఈ యాక్టివిటీస్ రొటీన్గా కూడా చేస్తాం, కానీ మిషన్ మోడ్లో చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఆ వీక్ అంతా మోటివేషన్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి, ప్లానింగ్ ఉంటుంది, స్పెషల్ ఎనర్జీ ఫోకస్ ఉంటుంది. కాబట్టి 99 డేస్లో ఓవరాల్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ కూడా అట్లా వస్తున్నాయి. సో నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అట్లాగే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా బాగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. బట్ ఇందాక నేను కలెక్టర్ గారికి మరి ఆఫీసర్స్కి చెప్పేది ఇందాక అదే చెప్పడం జరిగింది. దట్ దీంతో ఇది ఆగదు, ఇది కాంటిన్యూస్ ప్రోగ్రామ్ లాగా తీసుకుని వెళ్ళాలి. గవర్నమెంట్ ఉద్దేశం కూడా స్పెషల్ ఆఫీసర్ని వేసేసి వాళ్ళు ఆ డిస్టిక్ మీద మొత్తం ఫోకస్ పెట్టేసి ఆ డిస్టిక్కి సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. కలెక్టర్ గారికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి, స్పెషల్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ చేస్తామని. ఇప్పుడు దీని తర్వాత కలెక్టర్ గారితో 1-to-1 మీటింగ్ ఉంటుంది, ఎస్పీ గారితో. సో ఓవరాల్ మంచి రిజల్ట్స్ రావాలి, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండాలని ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద పర్పస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్